ఈ ఎన్నికల కాలంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? దరిద్రంగా ఉంది. బాగుంది పాలన. ఈ ప్రభుత్వంలో లేదు కదా. సూపర్ 6 అన్నాడు. ఓన్లీ ఏం చేసినాడు? ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చినాడు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పథకాలు ఏమన్నా అమలు చేస్తారేమో. పర్వాలే బాగానే ఉంది, పింఛన్లు బాగానే ఇస్తున్నాడు. ఇప్పటికి గునక ఎవరికైనా పడిందేమో ఈ పొద్దు వచ్చి సూపమను చెయ్యలేదు. ఏమైనా నిబ్బరంగా ఏమైనా చేయగలుగుతాడో ఏమో. నాయకులు బాగుండే వాళ్ళకి బాగుంటాడు. ఇతను కొన్ని పథకాలు ఇచ్చినాడు, ఇతను కొన్ని పథకాలు ఇస్తున్నాడు. రోడ్లు లేవు, రోడ్లు వేస్తున్నారు. 199 రూపాయలంట. ఏం బాగాలేదు మంది, అది వేస్ట్. జైలు లెక్కదండి కంటే ఎవడైనా పంచుతాడు. వచ్చాయి తొందరపతే వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ నెలలు గడిచిపోయిందండి. ఈ ఏ నెలల కాలంలో ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటారు? సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేకుంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలేంటో ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. భయపడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయింది. ఈ 8 నెలల పాలనలో ఎలా ఉందన్న? బాగుంది పాలన. ఈ ప్రభుత్వం ఏం బాగుందన్న మీకు? ఏం బాగుందంటే ఇప్పుడు రోడ్లు లేవు, రోడ్లు వేస్తున్నారు. వసతులు ఒక్కొక్కటి కల్పించుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటి చాలా మంది ప్రజలు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. వచ్చాయి తొందరపతే వచ్చాయి. అప్పుడే పడితే గాడిలో వచ్చి బయటికి రావాలి కదా, వచ్చాయి. అదే సంక్షేమ పథకాలు ఇంకా చాలా ఇవ్వట్లేదు. వచ్చాయి. ఉందనం కానీ మిగతా స్కీమ్స్ కూడా. ఉగాది నుంచి ఓ స్కీమ్ పెట్టాడు, ఆర్టీసీ ఫ్రీ. ఇంకా ఉన్నాయి కదా, టైం దండి కదా. ముందు ఇస్తారంటారా? ముందు ఇస్తారంటారా? ముందు ఇస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలు ఏంటో? ఇదే డెవలప్మెంట్. మెయిన్ డెవలప్మెంట్ అంటే రోడ్డు బాగుంటే అడిగే పోతాం, రోడ్డు బాగాలేకుండా అడిగిపోతాం. అట్లా ఒక్కొక్కటి ఫ్యాక్టరీలు ఏమైనా ఇంకా డెవలప్మెంట్ రావాలా, టైమింగ్ పడుతుంది. టైం పడుతుంది అంటారా? ఆర్టికల్ రోడ్లు ఉంది కదా బడ్జెట్, ఈ బడ్జెట్ అంతా తీసుకుంటూ రావాలా. పెద్దనా? నా పేరు బాలగురి. టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? పర్వాలే బాగానే ఉంది, పింఛన్లు బాగానే ఇస్తున్నాడు. అయితే రైతు భరోసా కానీ అదేం వేయలేదు. పర్వాలే పరిపాలన. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం బెటరా లేకుంటే దాని మాదిరి ఉంటుందా? ఈక్వలే. అతను కొన్ని పథకాలు ఇచ్చినాడు, ఇతను కొన్ని పథకాలు ఇస్తున్నాడు. మామూలే. అంటే సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయాలంటారు చాలా మంది. ఆడ బడ్జెట్ ఉంటాయి కదా, జైలు లెక్కదండి కంటే ఎవడైనా పంచుతాడు. లెక్కలేనప్పుడు ఎవరైనా ఇస్తాడు, దానికి తగినట్టు పోతుంటారు. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా. అదేనా జైలు లెక్క అంటేనే నెరవేరుస్తారు. జైలు లెక్కలేనప్పుడు ఏం చేస్తాడు, పుణ్యకాడ సర్దుకొని పోతుంటాడు. హామీల మీదనే కదా ఓట్లు వేసింది. హామీల మీద అంటే ఏం చేస్తావు, ఆడ బడ్జెట్ లేనప్పుడు పుణ్యకాడ దొక్కుతున్నాడు. పర్వాలేదు ప్రభుత్వం. ముసలికేం పింఛన్ బాగానే ఇస్తున్నాడు. మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఏం లేదు, కానీ బాగా జరుగుతుంటే అంతే. గత ప్రభుత్వంలో చేనేత హస్తామని చెప్పేసి ఏదో స్కీమ్ వస్తున్నది కదా, అది పర్వాలేదు బాగానే ఉన్నది. ఈ ప్రభుత్వంలో లేదు కదా, అంతే కదా. ఈ ప్రభుత్వంలో మనకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పథకాలు ఏమన్నా అమలు చేస్తారేమో. కొత్త ప్రభుత్వం కదా. కొత్త ప్రభుత్వం అంటారా? మరి కొత్త ప్రభుత్వంలో గడిచిన ఇంతకాలంలో పాలన ఎలా ఉందంటారు? పాలన అంటే చెప్తున్నామే, ఇప్పుడు మగ్గాలు నేసే వాళ్ళు అంత లోతుగా పోరు చేయరు. ఏదో మాస్టర్ వీవర్స్ దగ్గర పడుగులు తెచ్చుకుంటారు, మగ్గాలు నేసుకుంటారు. గవర్నమెంట్తో సంబంధం లేకుండా నడుస్తుంది మాకు. ఎవరో సొసైటీలో వాళ్ళు ఉన్నారా, ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బినామీల పేర్లు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళకు తప్పితే అవి చేటి లోన్లు మగ్గాలకి ఏం లేదు. మగ్గాలలో మాస్టర్ వీవర్స్ దగ్గర తెచ్చుకుంటారు, మగ్గాలు నేర్చుకుంటారు. ఏదో వాళ్ళు ఇచ్చే కూలి తీసుకుంటారు, పని చేసుకుంటారు, అంతేగా. ఇప్పుడు బాగుంటేనే కదా మీకు కూడా ఫ్యూచర్ లో అన్ని బాగుండేది, అభివృద్ధి జరిగేది. అభివృద్ధి జరిగేది అంటే దానికి నాయకుడు బాగుంటే కదా. అంటే నాయకులు బాగుండే వాళ్ళకి బాగుంటాడు. మాకు నాయకుడు పెద్దగా మాకు అవసరం లేదు కదా. అవసరం లేదంటారా? అంతే కదా, మాకు ఎవరు వచ్చినా ఒకటే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కువ తేడాలు ఏముంటాయి? తేడాలంటే ఏం లేదు. అప్పుడు ఏదో బడి పిల్లకాయలకు ఏదో ఒక విధంగా చేనేత కార్మికులకు డబ్బు వేశాడు జగన్ సార్. ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు కొన్ని ప్రాజెక్టుల వల్ల రోడ్లు నిర్మాణాలు ఏమన్నా చేసుకుంటూ అట్లా పోతాడు. ఇప్పటికైతే 8 నెలల గవర్నమెంట్ లో బాగుంది. తేడాలంటే ఇంకా ఇప్పుడు కొన్ని ఆయన చెప్పినట్టు ఇంకా కొన్ని చెయ్యలేదు. ఏమైనా నిబ్బరంగా ఏమైనా చేయగలుగుతాడో ఏమో.
అంటే ఈ ప్రభుత్వంలో ఇంకా సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయాలని ప్రజలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా. అంటున్నారు. అదే ఇంకా నేను కూడా చెప్పేది, ఇంకా ఏమన్నా రాబోయే రోజుల్లో చేస్తాడో నాటికి ఇచ్చి పెడతాడో తెలియదు. అంతే. ఈ 8 నెలల పాలన ఎలా ఉంది? 8 నెలల పాలన అంటే ఇంకా ఏం మనమేం చెప్పలేము. టీడీపీ అధికారులకు వచ్చి 8 నెలలు గడిచిపోయింది. ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? దరిద్రంగా ఉంది. అంటే ఏ విధంగా దరిద్రంగా ఉన్నారు? ఆ పాలన కంటే దరిద్రంగా ఉంది. చెప్పినది ఒకటి గునక సూపర్ 6 అన్నాడు. ఓన్లీ ఏం చేసినాడు, ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చినాడు. అమ్మ ఒడి లేదు. ప్లస్ రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా 20,000 అన్నాడు. ఇప్పటికీ గునక ఎవరికైనా పడిందేమో ఈ పొద్దు వచ్చి సూపమను. అంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయింది కదా, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అమలు చేయబోతారేమో. ఫ్యూచర్లోనే కాదు, అన్నే ఎక్కిన తక్షణం అన్నాడు ఆ రోజు. రికార్డు చూసుకోండి మీరు గునక, కానీ చేయడంలే. అంటే తల్లికి వందనం అనేది జూన్ లో అమలు చేస్తామని చెప్పారు. అమ్మ ఒడి జూన్లోనే అంటే ఆల్రెడీ ఇప్పటికి ఒక మంత్ ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ది కనుక బ్యాలెన్స్ ఉంది. కానీ ఆయన దిగిపోయే వాళ్ళకు కనుక బ్యాలెన్స్ ఉండేది కనుక వేయాలి కదా, ఎందుకు వేయడం లేదు? వేయాలా, అది వేయాలా ప్లస్ ఇది 2 రావాలా. అంటే మీరు టీడీపీ కార్యకర్త ఏంటి ఇలా ఈ విధంగా చెప్తారు కదా, అంటే మీకు ఈ ప్రభుత్వాలు ఏం నచ్చలేదు అంటారు? నాకు నచ్చంది వచ్చేసి స్వార్థ రాజకీయాలు దండిగా ఉన్నాయి దీంతో. ఎందుకు వేయడం లేదంటే గనక వేచేవి రైతులకు వేయడంలే, అదే నా బాధ. రైతులకు చేయమని ఎంత మటుకు చేస్తాడో, రైతులకు సబ్సిడీ అన్నాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సబ్సిడీ 50% ఇచ్చినాడు. ఓసీలకు ఏమి ఇచ్చినాడు రైతుగా? ఓసీలకు ఇచ్చడంలే. అంటే ఓసీలను తొక్కాలని చూస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఉండి గునక మేము ఉండి గునక రెడ్డి సామాజిక వర్గం అయ్యిండి గునక మాకు వచ్చేసి ఈ విధంగా అన్యాయమే జరుగుతుంది. అంటే గత ప్రభుత్వానికి ఎక్కువ తేడాలు కంపేర్ చేసుకుంటే ఏ ప్రభుత్వంలో ఎక్కువ? రోడ్లు అయితే కనుక ఈ గవర్నమెంట్ లో రోడ్ల వరకు అయితే కనుక బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రజెంట్కి అయితే రోడ్లు కూడా బాగున్నాయి అంటారు. రోడ్లు ఏడాడ గుంతలు ఉన్నాయి కనుక పూడుస్తున్నారు, మళ్ళీ రోడ్లు కనుక పూర్తి చేస్తున్నారు. యాజ్ ఏ పబ్లిక్ గా ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు వచ్చేసి రైతు భరోసా రైతులకు కంపల్సరీ రైతులకు చేయాలా. సబ్సిడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇచ్చినాడు. అదే సబ్సిడీని వచ్చేసి ట్రాక్టర్లు రైతులకు 50% కాకుండా 75% ఇచ్చు. రైతుల దాని కాడ ధాన్యం మీద నీకు వచ్చేసి GST వస్తుంది, ధాన్యం మీద తీసుకుంటున్నావు. ప్లస్ రైతు గోడౌన్ల మీద వస్తున్నాయి, ప్రతి ఒక్క పంట మీద వస్తుంది కదా. ఓసీ వాళ్ళది వచ్చి తీసుకొని పోయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు పెట్టే బదులు ఓసీ వాళ్ళకే పెట్టు. ఒకటి స్కూళ్ళ వరకు ఇప్పటికైతే స్కూల్లో కానీ ఇంకొకటి కానీ హాస్టళ్ళు కానీ బీసీ హాస్టళ్ళు కానీ అన్ని అభివృద్ధిలోకి అయితే అవి అయితే కనుక బ్రహ్మాండంగా చేస్తున్నాడు. విద్యాశాఖ మంత్రి అయితే కనుక ఒప్పుకున్నా.